ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాకేష్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఇవాళ చూస్తే కనుక మూలా నక్షత్రంలో అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రంలో అమ్మవారిని సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి భక్తులు ప్రధానంగా విశ్వసిస్తారు. దీంతో నవరాత్రిలో ప్రధానంగా ఇవాళ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇటు విజయవాడ నుంచి, అలాగే ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి, అలాగే తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున భక్తులు నిన్న రాత్రే ఇక్కడికి చేరుకొని వారందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇంద్రకీలాద్రి కొండపైన ప్రత్యేకంగా కింది నుంచి దాదాపు వినాయక గుడి దగ్గర నుంచి కొండ మీద వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం క్యూ లైన్లలో మొత్తం 6 లైన్లు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరూ కూడా వేగంగా అలాగే ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు అధికారులు సర్వం ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చూస్తే కనుక ఇవాళ 1:30 నుంచి అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో దర్శనం చేసుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం జరిగింది. రాత్రి ప్రత్యేకంగా పూజలు చేసి దర్శనాలను ప్రారంభించారు. మూలా నక్షత్రం వేళ చూస్తే కనుక పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి దృష్ట్యా అధికార యంత్రాంగం అలాగే పోలీసులు ఎక్కడ ఏర్పాట్ల పరంగా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భద్రతా పరంగా అలాగే నిఘా అలాగే ఏర్పాట్ల పరంగా కూడా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక ప్రత్యేక కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి భక్తులందరి కోసము వారికి ఇబ్బందులు కలగకుండా వారందరూ కూడా అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి ఆ తర్వాత క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. క్యూ లైన్లో కూడా భక్తులకు అలాగే తాగునీరు, పాలు, అలాగే బిస్కెట్లు తదితర ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు అలాగే బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. వారిని అడిగి ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. దుర్గగుడిలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ముందుగా దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంద్రకీలాద్రిలో ఈరోజు ఇప్పటికే సుమారుగా అర్ధరాత్రి 11:40 నుంచి సుమారు 9 గంటల లోపల దాదాపు 70,000 మంది సుమారు అంచనా ఉంది. ఇప్పటికే దాదాపు దీంట్లో అత్యధిక శాతం మహిళలు, ఎక్కువ శాతం దాదాపు 70-80% మహిళలు రావడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రీశక్తి పథకం తీసుకొచ్చిన దానివల్ల మహిళలు కూడా అత్యధిక శాతంలో రావడం జరుగుతుంది. దాదాపు 10 నుండి 12% వరకు వృద్ధులు, వికలాంగులు రావడం కూడా జరుగుతూ ఉంది. మహిళల శాతం 20% ఉంది. ఏ భక్తులకు కూడా ఇప్పటి వరకు ఎటువంటి అసౌకర్యం జరగలేదు. ఎక్కడికక్కడ అధికారులందరూ కూడా ఏదైతే గెస్ట్ కంట్రోల్ ఆఫీస్ నుంచి, మోడర్న్ కంట్రోల్ ఆఫీస్ నుంచి మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. 5 మినిస్టర్లు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సీఎం గారు కూడా ప్రత్యేకంగా ఇటు ఇంద్రకీలాద్రిని ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఇది అమ్మవారి యొక్క మూల నక్షత్రం, అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం పుట్టినరోజు సందర్భంగా భక్తులు అత్యధిక శాతంతో ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మంచినీళ్ళు, పాలు, మజ్జిగ, అదేవిధంగా మధ్యలో దాదాపు లైన్లో 4-5 గంటలు ఉండాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళకి బిస్కెట్లు, స్నాక్స్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. క్యూ లైన్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని మొత్తాన్ని రద్దు చేశారు. సామాన్య భక్తులందరూ కూడా పెద్దపీట వేయటమే ఈ కూటమి ప్రభుత్వం ఒక ప్రధాన లక్ష్యం. ఇదే విధంగా ఎండోమెంటు, పోలీస్, లా అండ్ ఆర్డర్, మెడికల్ అన్ని శాఖలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రంగాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. భక్తులు అందరూ కూడా, సామాన్య భక్తులందరూ కూడా అతి తక్కువ టైంలో దర్శనం ఇవ్వాలని చెప్పేసి ఈఓ గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు, డీజీపీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా క్రియాశీలకంగా పనిచేస్తుంది మీద దృష్టి పెడుతూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం 3:30 సీఎం గారు ఇక్కడికి పట్టువస్త్రాలు సమర్పించడం. సో భద్రతా పరంగా అలాగే ఏర్పాట్ల పరంగా ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ మూలా నక్షత్రం, ప్రతి ఒక్కరూ అమ్మవారిని పుట్టినరోజు సందర్భంగా దర్శనం చేసుకోవాలని రాత్రి 10 గంటల నుండే
లైన్లో నుంచొని వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఇవాళ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, సామాన్య భక్తులు అందరికీ దర్శనం కల్పించడమే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఎక్కడా కూడా వీఐపీలకు కానీ ఎవ్వరికీ అవకాశం లేకుండా అన్ని బళ్ళు కానీ ఎవ్వరు ఎంత గొప్ప వ్యక్తులైనా సరే కిందనే బళ్ళు పెట్టేసి వచ్చే విధంగా చక్కగా చేస్తూ ఉన్నారు. ప్రతి భక్తులకి మీ అందరికి కూడా చక్కటి దర్శనం, అందరికీ అమ్మవారి దర్శనం అందుద్దని తెలియజేస్తూ వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం సీఎం గారు వచ్చి వీటిని సమర్పించేటప్పుడు కూడా భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఒక పక్క దర్శనం లైన్ జరుగుతూనే ఉంటుంది, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి వస్త్రాల సమర్పణ ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి కరుణా కటాక్షం మీ అందరి మీద ఉంటుంది, అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. సో ఈ నవరాత్రులు ప్రారంభం నుంచి కూడా ఈ అమ్మవారి దర్శించుకునేందుకు ప్రతిరోజు 1,00,000 మంది చొప్పున సగటున వస్తూ ఉన్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో దాదాపు 3 లక్షల పైగా మంది భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. అలాగే భవానీ దీక్షాపరులు కూడా పెద్ద ఎత్తున ఈ కొండపైకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ దృష్ట్యా భక్తులకు అలాగే వీఐపీలు కూడా ఎక్కువగా ఉండడంతో వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా అంటే వచ్చిన ప్రతి భక్తుడు కూడా అమ్మవారి దర్శనం అయ్యే వరకు కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఈ ఏర్పాటును నిరంతరం సమీక్షిస్తూ ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యే భాగ్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు 3 గంటల 30 నిమిషాలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఈ దృష్ట్యా భద్రతా పరంగా అలాగే ఏర్పాట్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం సర్వం ఏర్పాటు చేసింది. నిరంతరం పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉంటూ సీసీ కెమెరాల ద్వారా నియంత్రణ భద్రతను అలాగే నిఘాను కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకించి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కేవలం శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.